నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఒక రోజు నుంచి మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అరే కొంచెం ఇట్లా పార్టీ చేస్తున్నారా అని పిలిచారు, వెళ్ళాను. అయితే ఇక 2 డేర్ ఆడదాం అన్నారు వాళ్ళు. ఇక బాటిల్ తిరిగితే నా వైపు వచ్చి ఆగింది బాటిల్. అంతా సినిమా కల్చర్. ఇక వాళ్ళు 2 డేర్ అంటే ఇక ఎప్పుడు నేను డేరే చూసుకుంటా. మీ వైఫ్కి నా మొబైల్ నుంచి తీసి ఫోన్ చేయరా అన్నారు. ఓకే, వేరే మొబైల్ నుంచి ఫోన్ చేస్తే మీ ఆవిడ ఎలా మాట్లాడుతుంది అన్నట్టు అన్నారు. చేసి నేనే అంటే వాయిస్ మార్చి మాట్లాడమన్నారు. ఒకసారి చూద్దామని హలో ఎవరు నన్ను గుర్తుపట్టేవన్నా. సురేష అంది. కాదన్న. తర్వాత రవి అంటే కాదన్న. భరత్ అనే పేరు ఒప్పుకుంటే నేను మర్చిపోయావంటే ఎలా మర్చిపోయేది, మర్చిపోయే విషయం జరిగిందా మన మధ్యలో అంతాను. ఏం జరిగింది? రవి అనే అతను నా లైఫ్ లోకి వచ్చాడు, వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. తర్వాత ప్రశాంత్ అనే వాడు వచ్చాడు, వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. ఆ విషయాల గురించి భరత్తో చెప్తుందా? భరత్తో ఆడు భరత్తో గడగదో పూర్తిగా తెలియకుండా. నువ్వు ఒక్కడవే నాతో కొంచెం నిజాయితీగా ఉండవు, నువ్వు టెంప్ట్ అవ్వపోయినా నిన్ను టెంప్ట్ అయ్యేటట్టు నేను చేశాను అంది. మధ్యలో ఆ పకోడీ గాడు ఎక్కడ ఉన్నాడని అడగలేదా? ఈ డేర్ అంతా తుస్సయింది అనమాట, ఇక్కడ పరువు పోయే. ఇక మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు. పక్కన మా ఫ్రెండ్స్ నవ్వుకున్నారని బాధపడవలో లేక తను ఇలా చేస్తుందని ఏమవ్వాలో తెలియదు. 3 పేర్లు ఇంట్రడ్యూస్ చేసింది, దానికి ముందు ఒక 2 పేర్లు, మొత్తం 5 పేర్లు చెప్పింది మీ ఆవిడ. కలవరించింది 5 పేర్లు. అవును సార్. తను ఇంకా ఏం మాట్లాడలా. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. తను ఏమన్నా చేసుకునేదని టెన్షన్తో నేను వెళ్ళి డోర్ తీసి చూసా. రైట్. ఒక స్టూల్ మీద కూర్చుంది. కూర్చొని ఇటు రా అంది. ఏం చేస్తావు ఇప్పుడు, ఇవన్నీ నిజాలని ప్రూవ్ చేస్తావా, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, ఇవన్నీ అంటాను. ఇక వాళ్ళ పెద్దల్లో ఎన్ని పెట్టి ఎన్ని చేస్తే తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తను అంతకు ముందులో అలా చేస్తుందనే కట్టుగా ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండిద్దని నీకు ఇచ్చి పెళ్లి చేశారా? నాకు ఇచ్చి మ్యారేజ్. సరిపోయింది రా. ఏంటి ఇవన్నీ మధ్యలో? మధ్యలో అంటే మధ్యలో ఏం కాదు మేడం, అవి మ్యారేజ్ కాకుండా ముందు. ఫస్ట్ ఆయన లవ్ చేశారు, ఆయన మోసం చేశారని ఇంకొకరు. అలా ఎంతమంది వచ్చారు సీక్వెన్స్ లో? 3 సార్. 3. నీకు ఇంకా పదిలంగా ఉన్నాయి, నిన్ను మర్చిపోలేకపోతున్నాను, చాలా రొమాంటిక్ గా మాట్లాడేవంట కదా. అతను ఆటోమేటిక్ గా కాల్ చేస్తాడికి ఏదోలాగా అనిపించి అలా మాట్లాడాను సార్. ఏం చెప్దామని వచ్చారు సార్ భరత్ గారు మీరు? అయితే ఆమె ఫిజికల్ గా నన్ను టెంప్ట్ చేసింది. ఆమె ఇద్దరితో మోసపోయిందని చెప్పి ఓదార్చాను. 6 నెలలు పడుతుందా ఒకరినొకరు ఓదార్చుకోవటానికి? ఏమా నిజమేనా? అవును మేడం, నిజమే. ఏం కాన్ఫిడెన్స్ అమ్మా. అయితే 6 నెలలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆమెకి అబార్షన్ చేయించాను. ఏంటి 6 నెలలకు ఒకరిని ఓదారుస్తూ ఉంటావా? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మా భార్య ఉండగా నేను చేసుకుంటా. స్ట్రైట్ గా నువ్వు చాలా ఫ్రాంక్ గా, స్ట్రైట్ గా, కరెక్ట్ గా, ముక్కు సూటుగా ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఏదో గేమ్ ఆడాడు, ఏదో సరదాగా పోతుంది. అట్లీస్ట్ నా వైఫ్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది 10 మంది ఎదుర్కొంటా ప్రూవ్ చేసుకుని కాల్ ఎగరేసుకుంటూ బయటకు వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. తలదించుకుని బయటకు వచ్చాడు. పోను 1 పేరా 2 పేరా 4 పేర్లు ఎత్తామంట. రవియా, సురేష, మహేష, గడుదు గుడ్డ అని చెప్పి. మహిళా లోకం నిద్ర లేచింది అంటే ఈ రకంగా నిద్రలేస్తుందని ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎంత అధ్వాన్నమైన కేసుల నుంచి బరి తెగిచ్చేసి మాట్లాడే స్టేజ్కి ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు మహిళలు. బెదిరించి అంటగట్టుకుని కూర్చున్నావా, చంపేస్తావా ఏదో ఒక రోజు.
కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.